అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. దగ్గరకైతే వచ్చేసినాం. ఇప్పుడు మనము మనం ఈ పొలంలో రోటావేటర్ వేస్తే ఈ విధంగా అయితే తర్వాత ఆ దుక్కి మంచిగా లేదు, సరిగా లేదు అని మనం ఎప్పుడు ఏరియాలో ఎక్కడా కూడా బండ్లు అయితే నడవట్లేదు. ఈ మడి చూడండి, ఇటువైపు ఒక ఎల్ షేప్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే మన స్వరాజ్ బండితో రోటావేటర్ అయితే వేయబోతున్నాము. ఇన్ని రోజులు వరి నార్మట్లు అయితే దున్నాము. ఇప్పుడు వరి పొలాలు రోటావేటర్ వేస్తున్నాము. అంటే గాడులో ఉండడంతో ట్రాక్ మెషిన్ కోయడంతో మనం కల్టివేటర్ వేసేది కాక ఈ రోజు అయితే రోటావేటర్ వేస్తున్నాము. అసలు అక్కడికి వెళ్ళి చూద్దాం పొలం ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్, అసలు రోటావేటర్ సెట్ అవుతుందా, కల్టివేటర్ సెట్ అవుతుందా అని కూడా చూద్దాము. కల్టివేటర్ వేస్తే ఏంటంటే బండి గుంటలలో వేసి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే రోటావేటర్ వేస్తే కొంచెం నిదానంగా వెళ్తుంది కాబట్టి మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా గుంటలు కూడా మంచిగా పుడతాయి రోటావేటర్ తో. కల్టివేటర్ తో ఏంటంటే వాళ్ళు వేసినా కూడా ఒక్కొక్కసారి గాడులు అనేది పూడవు. కానీ రోటావేటర్ వేస్తే మాత్రం లెవెల్ గా లాక్కొని వెళ్తుంది కదా, అందువల్ల తొందరగా గాడులు మనకి బూడే అవకాశం అయితే ఉంటది. మనము ఇప్పుడు మన స్వరాజ్ బండిలో డీజిల్ పోసుకొని అయితే వర్క్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనల్లీ వర్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనము చూస్తున్న పొలం మొత్తం కూడా ఇప్పుడైతే మనము రోటావేటర్ వేయాల్సిందే. ఇది గరక ఎక్కువ ఉండడం వల్ల మనం కల్టివేటర్ వేస్తే ఏంటంటే టైర్లు బాగా తిరుగుతాయి కాబట్టి రోటావేటర్ అయితే వేస్తున్నాము. ఒకవేళ రోటావేటర్ రాకపోతే మాత్రం మళ్ళీ కల్టివేటర్ వేయడమే. ప్రతి సంవత్సరం కూడా మేము దున్నుతాం కదా, రిగట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్లనే ఇప్పుడు ముందే రోటావేటర్ అయితే వేస్తున్నాము. ఇప్పుడే మన బండి అయితే స్టార్ట్ అయింది. రోటావేటర్ వేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. గుంటలు బాగా ఉండడంతో మనము రోటావేటర్ అయితే వేస్తున్నాము. లేకపోతే కల్టివేటర్ వేసే వాళ్ళము. కానీ ఈ దుక్కులో మనం కల్టివేటర్ వేస్తే ఏమవుతుందంటే బాగా గడ్డి ఉండడం వల్ల టైర్లు స్లిప్ అవుతా ఉంటాయి. కల్టివేటర్ కిందగా దింపినప్పుడల్లా టైర్లు స్లిప్ అయ్యి మనకి ఏంటంటే దుక్కి సరిగా రాదు, గుంటలు కూడా బోడవు. ఇట్లా మనము రోటావేటర్ వేస్తే ఒక కొలిక్కి వస్తదేమో అన్న ఆలోచనతో మనమైతే రోటావేటర్ వేయడం జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఒకవేళ దుక్కి వస్తేనేమో మంచిగా వస్తది, రాకపోతే మాత్రం మనం చేసేది అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే మనం ఇందులో కల్టివేటర్ అయితే వేయేది కాదు. అందుకనే చూస్తున్నాం కల్టివేటర్ వేసిన పెద్దలు ఎక్కువ అయితే గుంటలు సరిగా బూడవు. బహుశా ఒకవేళ రోటావేటర్ కు మంచిగా వస్తుంది అన్న ఉద్దేశంతో మనమైతే రోటావేటర్ అయితే వేయడం జరుగుతుంది. మనం ఈ పొలంలో రోటావేటర్ వేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దుక్కి అయితే పర్వాలేదు, మంచిగానే వస్తుంది. ఇది ఒక 2 రోజులు ఆడిన తర్వాత ఒక్కసారి కల్టివేటర్ వేసుకుంటే మాత్రం భూమి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. అక్కడక్కడ గుంటలు ఉన్న దగ్గర కూడా మంచిగానే పడుతుంది. కొంచెం పదును ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే పిల్లలు లేస్తున్నాయి. పదును అయితే ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ మనకి మొత్తం ఇది బాగా దిగబాటు మళ్ళీ ఎప్పుడూ కూడా పదునే ఉంటది ఈ మళ్ళల్లో. అందువల్ల పదును ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అయితే మనకి పిల్లలైతే లేస్తున్నాయి. ఇప్పటి వరకే దుక్కి అయితే పర్వాలేదు, మంచిగానే వస్తుంది, బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా అయితే వస్తుంది. చూడండి ఎక్కడికి కోసుకుంటానే బయటకు వెళ్తుంది. ఇలా మనకి ఒక 2 రోజులు ఎండ కొడితే దుక్కి మొత్తం కూడా ఆరి మనకి బ్రహ్మాండంగా అయితే ఉంటది. దీని మీద ఇంకా మనము పెసలు గాని లేకపోతే జీలుగులు గాని బలానికి చల్లుకుంటే మాత్రం ఒకవేళ ఒక వర్షం పడితే ఇంకా బ్రహ్మాండంగా అయితే మొలుస్తాయి. వరకైతే పిల్లలు చూడండి ఏ విధంగా లేచాయో. లాస్ట్ టైము వర్షాకాలం దీంట్లో ట్రాక్ పెట్టి అయితే పొలాన్ని కోపించారు. కొంచెం ఆ గుంటలే ఎక్కువ ఉన్నాయి. అందువల్లనే మనము కల్టివేటర్ ఆపైతే రోటావేటర్ వేస్తున్నాము. ఈ భూమి ఎప్పుడైనా సరే ఒక పంటనే వేస్తారు, వీళ్ళు యాసంగి అయితే వేయరు. ఎందుకంటే యాసంగి గొడ్లు ఎక్కువ తగులుతాయి, ఎక్కువ బురద ఉంటది కాబట్టి వీళ్ళైతే దీన్ని ఎక్కువ యాసంగి అయితే వేయరు, ఒక పంటకే ఉపయోగిస్తారు. లాస్ట్ వర్షాకాలం వీళ్ళు ట్రాక్ తో కోపించిన తర్వాత అలానే వదిలేయడం వల్ల ఈ గుంటలు అయితే ఉన్నాయి. ఒకవేళ యాసంగి వేసి ఉంటే మాత్రం బహుశా గుంటలు అయితే ఉండకపోయాయి. ఎందుకంటే మనం దున్ని కరిగట్టు చేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం అంటే ఆటోమేటిక్ గా మనకి టైర్ల మిషన్ నడుస్తుంది కాబట్టి
ఇబ్బంది లేకుండా ఉండేది. ఎప్పుడు ఒక పంట వేస్తారు కాబట్టి గుంటలు ఎక్కువగా ఉండడం, ఇక ట్రాక్ గాళ్ళు ఎక్కువగా ఉండడం అయితే పొలాలలో బాగు జరుగుతుంది. ఇప్పుడు మనకి అక్కడ యాప్ చెట్టు ఒకటి అవుపడుతుంది చూసారా, ఆ బండల దాకా కూడా దున్నాలి. ఈ పొలం వచ్చేసి దాదాపుగా 2 ఎకరాల చిల్లర అయితే ఉంటది. ప్రతి ఏటా మనమే దున్నుతాము ఈ పొలాన్ని. గాళ్ళల్లో దున్నడం ఒక పెద్ద అడ్వెంచర్ మాకు. ప్రతి ఏటా కూడా మేము దున్నే రైతులు మొత్తం కూడా ఇలా గాళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి. గాళ్ళల్లో దున్నాలంటే మాకు చుక్కలు కనబడతాయి. అయినా కూడా ఓపిక చేసుకొని నిదానంగా అయితే వర్క్ ను కంప్లీట్ చేస్తాము, ఇబ్బంది లేకుండా. రైతుకి ఇబ్బంది ఉండదు, మాకు కూడా మాట రాకుండా. గాళ్ళు ఉన్నా గుంటలు ఉన్నా సరే ఇబ్బంది లేకుండా వర్క్ అయితే కంప్లీట్ చేస్తాము. అలా అయితేనే మన బండ్లకి కిరాయిలు వస్తాయి. ఎప్పుడైనా సరే దుక్కి గుంటలు ఉండి అడ్వెంచర్ చేయాలి, దిగబాటు ఎక్కువ ఉంది, ఆ దుక్కి మంచిగా లేదు సరిగా లేదు అని మనం ఎప్పుడైతే కిరాయిలు వదిలేస్తామో అప్పుడు మనకేంటంటే కిరాయిలు తగ్గుతూ ఉంటాయి. 5 గుంటలైనా సరే, 10 గుంటలైనా సరే, 2 గుంటలైనా సరే ఇంత రేట్ అని మాట్లాడుకొని మనం కిరాయిలు చేస్తే ఆటోమేటిక్ గా కిరాయిలు పెరుగుతాయి. కంటిన్యూషన్ గా నడవాలి అంటే మనం చేసే విధానాన్ని బట్టే కిరాయిలు అయితే వస్తాయి. ఎప్పుడు ఎకరాలే దున్నాలా, ఎప్పుడు 5 ఎకరాలే దున్నాలా, ఎప్పుడు 2 ఎకరాలే దున్నాలా, మినిమం ఎకరం లేని బండి అయితే బయటికి రాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మన బండ్లో కిరాయిలు డౌన్ అయితే. ఏ కిరాయి అయినా సరే, ఎంత చిన్న కిరాయి అయినా సరే కంపల్సరిగా చెప్పిన వెంటనే వెళ్ళాలి. నాకు ఇంత గిట్టుబాటు అవుతుంది, నేను ఇంత చేయగలుగుతాను కూడా ఆలోచించంటే ఆటోమేటిక్ గా వాళ్ళే ఆలోచించి మనకు అంతో ఇంతో జరుగుతుంది. అట్లా మనకి కిరాయిలు పెరుగుతాయి. చిన్నగా ఉన్న కిరాయికైనా వస్తారు, పెద్దగా ఉన్న కిరాయికైనా వస్తారు అన్న ఆలోచనతో మనకైతే ఎక్కువ చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఆ 2 చుట్లు అయితే మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లే. దున్నిన వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఇక్కడ ఈ మడి చూడండి కొంచెం గుంటలుగా అవుపడడం. దున్నిన తర్వాత వచ్చేసి ఇలా అయితే ఉండడం. రోటావేటర్ వేసుకుంటే గుంటలలో బండికి ఇబ్బంది ఉండదు, దున్నేటోళ్ళకి ఇబ్బంది ఉండదు, భూమి కూడా లెవెల్ అయితే వస్తది ఇబ్బంది లేకుండా. కల్టివేటర్ వేస్తే ఏంటంటే గుంటలు ఉండడము, బండి ఇబ్బంది కావడం, గుంటలలో సాలిరి వాళ్ళు కొట్టినా కూడా పెళ్ళ లేవడం ఇలా జరుగుతుంది. ఒకవేళ ఈ భూమి పెళ్ళలు కాకుండా మంచిగా ఆరుంటే మాత్రం ఇంకా పొడిలాడేది. కొంచెం అక్కడక్కడనే చిన్న పెళ్ళలు అయితే లేచినాయి. అదైతే పెద్ద మ్యాటర్ అయితే కాదు. బహుశా ఒకవేళ మనము కల్టివేటర్ వేసుంటే మాత్రం ఇంకా పిల్లలైతే ఎక్కువ లేసేయి. కానీ ఇప్పటి వరకైతే దుక్కి పర్వాలేదు. నిన్న వరకైతే బ్రహ్మాండంగా వచ్చింది. చూడండి ఎంత లెవెల్ గా వచ్చిందో. పైన చూస్తే 3 మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మడి అయితే స్టార్ట్ చేసేసినాం. ఈ మడి అటు నార్మల్ ఉండడం వల్ల కొంచెం పదునైతే ఉన్నది. మనకి మొత్తం చూడండి దుక్కి ఏ విధంగా వస్తుంది. గుంటలు ఉన్నా సరే రోటావేటర్ వేయడం వల్ల ఒక లెవెల్ అయితే వస్తుంది. మనం దాదాపుగా ఇప్పుడు లోడ్ సెకండ్లోనే వేస్తున్నాం. ఎందుకంటే గుంటలు ఉన్నాయి కదా, కొంచెం నిదానంగా అయితే బండి అయితే వెళ్తుంది. కొంచెం స్పీడ్గా వెళ్తే ఏమవుతుందంటే అయితే రావట్లేదు, గడ్డి మీదనే బ్లేడ్లు తిరుగుతున్నాయి. అందుకే కొంచెం నిదానంగా అయితే వెళ్తున్నాము. దాదాపుగా ఇది అయిపోయేసరికి మనకి టైం వచ్చేసి ఇంకా గంట పైగానే పడుతుంది. ఎందుకు అంటే ఇది మొత్తం కూడా వేయాల్సిందే, ఇదంతా కూడా వేయాలి. చూడండి అంత నిదానంగా నడుస్తుంది బండి మాత్రం. 4 వీల్ అయినా సరే కూడా రప్పాలు ఆడిస్తూనే ఉంది. ఇలాంటి వాటిలో ఏంటి అంటే కొత్త బ్లేడ్లు అయితే పనిచేయవు, కొంచెం అరిగిన బ్లేడ్లు అయితేనే పనిచేస్తాయి. కొత్త బ్లేడ్లు ఏంటంటే కొంచెం అరుగుదల పట్టిన దాకా కూడా ఇందులో అయితే పని చేయవు. పాత బ్లేడ్లు ఏంటంటే అరుగుదల ఉంటాయి కాబట్టి దుక్కి కూడా మంచిగా వస్తుంది. ఈ ఏరియాలో ఎక్కడ కూడా బండ్లు అయితే నడవట్లేదు, మొత్తం కూడా మన బండ్లే నడుస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ కూడా పదును లేక దుక్కులు అయితే దున్నియట్లేదు. మన ఫ్రెండ్స్ చూడండి కొంచెం పదు నుండి పురుగులు బయటకు వెళ్ళేసరికి విపరీతంగా వచ్చారు. దాదాపుగా 20 నుంచి 25 దాకా ఉంటాయి. బండి చుట్టే తిరుగుతున్నాయి. ఎక్కడ వెళ్తాయో ఎక్కడ తిందాము అన్నట్లుగా. ఎక్కడనే చూస్తుంది, అక్కడ ఎక్కడనే ఉన్నాయి. మామూలుగా లేవు, బాగా ఉన్నాయి. ఇప్పుడు కంటే ఇంకా దమ్ము చేసేటప్పుడు మాత్రం విపరీతంగా ఉంటాయి. దమ్ము చేసేటప్పుడు మాత్రం బండి చుట్టూ దాదాపుగా 50 నుంచి 60 అయితే బరాబరిగా ఉంటాయి. ఇప్పటి వరకు బండి కింద పడి ఏ రోజు కూడా చచ్చిపోయిన దాఖలు అయితే లేవు. అంత తెలివిగా ఉంటాయి అయ్యి. బండి టైర్లు అమ్మటే ఉంటాయి, రోటావేటర్ అమ్మటే ఉంటాయి, వాటి పక్కనే నడతాయి. కానీ అసలు గింత కూడా దగ్గరకు వచ్చేటప్పుడు మనకి చాలా సులువుగా తప్పించుకుంటాయి. మేసే అక్కడ మేస్తూనే ఉన్నాయి చూడండి.
ఈ మడి చూడండి, ఇటువైపు ఒక ఎల్ షేప్ ఉంది, ఇటువైపు ఒక ఎల్ షేప్ ఉంది. ఇక్కడ నుంచి అడ్డం దున్నాం కదా, మళ్ళీ ఇటు నుంచి ఇప్పుడు మనం నిలువైతే దున్నాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు వెడల్పు ఎక్కువ ఉంది, ఇటు ఏంటంటే వెడల్పు తక్కువ ఉంది. మళ్ళీ ఆ మడికి మనం వెళ్ళిపోతాము. అందుకనే ఏ నుంచి ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఇటువైపు ఆ దరి వరకు మనము వెళ్తూనే ఉండాలి. అందువల్లనే కొంచెం మనకి ఇలాంటి వాటిలలో టైం ఎక్కువ తీసుకుంటది. ఎప్పుడైనా మేము ఇలాంటి బురదలలో దున్నేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగానే దున్నుతాము. గుంటలు ఎక్కువ ఉన్నాయి కదా, చాలా ఇబ్బందికరంగా అయితే దున్నాల్సిన పరిస్థితి. చూడండి ఎంత పెద్ద గుంటలు ఉన్నాయో, మొత్తం ట్రాక్ గాల్లే, ఇవంతా కూడా ట్రాక్ గాల్లే. ఎంత దిగబడ్డదో బండి ఆ రోజు, అయినా కూడా మళ్ళీ నిదానంగా అయితే కంప్లీట్ చేస్తున్నాము. చూడండి, బండికే 4 వీల్ బండి అయినా కూడా చూడండి ఎంత ఇబ్బంది పడకుండా మనకి వర్క్ చేస్తుందో. అదే 2 వీల్ అయితే ఇంకా ఇబ్బంది అయ్యేది మనకి. 4 వీల్ కాబట్టి కొంచెం అలా అయితే నడుస్తుంది. మా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా వచ్చారో ఇక్కడికి. అయితే మనోడు ఇక్కడికి వచ్చేసరికి అడ్డం తిప్పాలి అనుకోండు, కానీ ఇక్కడ అడ్డం తిరిగేది కాదు. అడ్డం తిరిగినప్పుడు ఏంటంటే ట్రాక్ ఇట్లా స్ట్రైట్ గా కోసింది కదా, అప్పుడు గాళ్ళల్లో ఎగరేయడం వల్ల మళ్ళీ ఇట్లా నిలువైతే పెట్టిండు గాళ్ళ ప్రకారం. ఇప్పుడైనా మనం ఇలాంటి గాళ్ళల్లో దున్నేటప్పుడు ఏంటంటే గాడి ప్రకారమే వెళ్ళాలి. అడ్డంగా వెళ్తే మాత్రం అసలు ఏ మాత్రం కూడా మనం అయితే దున్నలేము. ఇలా గాళ్ళల్లో నిలువుగా ఉంటే నిలువుగా దున్నాలి, అడ్డంగా ఉంటే అడ్డంగా దున్నితేనే మనకి బండి కూడా సక్రంగా వెళ్తుంది. కొంచెం గుంటలలో కూడా మనము ఈజీగా అయితే దున్నవచ్చు, బండి కూడా ఎగరేయదు. కానీ అడ్డం దున్నితే ఏమవుతుందంటే బండి గాళ్ళు ఎక్కి దిగుతుంది కదా, ఎక్కి దిగినప్పుడు ఏమవుతుందంటే బండి గాళ్ళల్లో ఎగరేయడం కానీ, బండి స్లోగా పడడం కానీ, బండి కిందకి దిగి పైకి ఎక్కేటప్పుడు కొంచెం దుక్కి మిస్ అవ్వడం కానీ అలాంటివి అయితే జరుగుతాయి. ఏదైనా సరే మనం గాళ్ళు స్ట్రైట్ గా ఉంటే స్ట్రైట్ గా దున్నాలి, అడ్డంగా ఉంటే అడ్డమే దున్నాలి. మనము మిషన్ గాళ్ళల్లో దున్నితేనే దుక్కి బ్రహ్మాండంగా అయితే వస్తుంది. ఇలా దున్నితే మాత్రం అడ్డంగా దుక్కి సరిగా రాదు, ఒళ్ళైతే గొల్ల అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది, బండి ఎగరేస్తుంది. కాబట్టి ఫైనల్లీ ఈ బిట్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. ఇక ఇదంతా అయిపోయింది. ఇది ఒక్క మడి అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ అవతల వాటికి వేరే, అంటే అది వేరే వాళ్ళది, ఇది వేరే వాళ్ళది. అందువల్లనే మనకి 2 బిట్లు కాబట్టి వేరువేరుగా వర్క్ అయితే చేస్తున్నాము. మొత్తం కూడా టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. గుంటలు విపరీతంగా ఉండడం వల్ల మనకి టైం బాగా తీసుకుంటుంది. బండి కూడా చూడండి ఎంత నిదానంగా నడుస్తుంది. నడవాలనా వద్దా అనుకుంటా బండి అయితే నడుస్తుంది. లేలు కొంచెం మరుగున్నాయి కాబట్టి దుక్కి అయితే ఈ విధంగా వస్తుంది. కొంచెం ఈ మడి ఇసుక పొర కాబట్టి బ్రహ్మాండంగా వచ్చింది. మళ్ళీ ఇది కొంచెం గుట్టలు కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది. పదును ఉంటే మనకి దుక్కి అయితే పెళ్ళలు వేస్తుంది. పదును లేకపోతే మాత్రం కొంచెం బ్రహ్మాండంగా వస్తుంది. పదును ఉన్నదానికి లేని దానికి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. అదే కల్టివేటర్ వేస్తుంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవారు. రోటావేటర్ కాబట్టి కొంచెం కూడా బ్రహ్మాండంగా వస్తుంది. రోజు మన స్వరాజు బండిది అయితే ఇదే వర్క్. ఇక టోటల్ నాకు తెలిసి ఒక 3-4 అయితే అవుతుంది మనకి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. మన వీడియోస్ నచ్చిన వారు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.